తర్వాత ఇది తొందరగా పాడవుతుందేమో అని భయపడాల్సిన పని లేదండి. 1 month అబోవ్ ఉంటుందండి. మీరు చేసి చక్కగా ఎక్కువ క్వాంటిటీ చేసి చక్కగా బాక్సుల్లో తీసి దాచిపెట్టుకుని పిల్లలకి దాచిపెట్టమంటే వాళ్ళు కనపడకుండా కాదండి, భద్రపరిచి ఇప్పుడు దీంతో మనకు అవసరం లేదు, కంప్లీట్ మన చేతితోనే కలపాలి, లేకపోతే కలవదు. ఇలా కలిపి అమ్మ చేతితో కలిపితే బాగుంటుందండి. దాంట్లో ప్రేమ. అవును, మీ భార్య గారు చక్కగా మీకు ప్రేమగా వడ్డిస్తే ఎంత బాగుంటుంది చెప్పండి. సూపర్ ఉంటుంది. ఇలా అన్ని పళ్ళల్లో పెట్టేసి ఇలా పెట్టారనుకోండి, మీరు తినగలరా? అలాగే చేసేటప్పుడు ఇప్పుడు మనం నెయ్యి, పంచదార, బెల్లము, ఇలాచి పౌడరు, పచ్చకర్పూరం, జీడిపప్పు ఎన్ని కలిపినా ప్రేమ కలపడం అనేది వెరీ 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 ఇంపార్టెంట్. అవునమ్మా, కరెక్ట్ అమ్మా, సూపర్ చెప్పారు. ఎస్, ఈ ప్రేమ కలిపిన ఫుడ్ భార్య పెట్టినా, అమ్మ పెట్టినా, మీ పిల్లలు పెట్టినా, మీరు మీ పిల్లలకు పెట్టినా ప్రేమతో కూడిన ఫుడ్ వెరీ స్ట్రెంగ్త్. అంటే మనం బయట నుంచి ఆర్డర్ తెచ్చామనుకోండి, ఈ ప్రేమ కలపడానికి అవకాశం ఉండదు. ప్రేమే ఉండదు అసలు, డబ్బులు ఒకటే ఇస్తాం, ఇంకా ఎక్కువ డబల్ రేట్. అందుకని నేనేమంటానంటే ఇలా చేసేటప్పుడు ఇంకొంచెం నెయ్యి వేస్తే మా అబ్బాయికి బలం వస్తుంది, ఇంకొంచెం నెయ్యి వేస్తే నా కోడలికి బలం వస్తుంది, ఇంకొంచెం నెయ్యి వేస్తే నా మనవడికి బలం వస్తుంది. ఎన్ని కలిసేయండి. ఇంత ప్రేమతో వండుతున్నారు అమ్మ సున్నుండలు, స్వీట్. నేను ఎక్కువగా చేస్తుంటానండి రవి గారు ఈ టైప్ ఫుడ్. ఇంట్లో రెగ్యులర్ చేసి పెడతారమ్మా? రెగ్యులర్గా అంటే అవకాశం ఉన్నప్పుడు మరి వాళ్ళు ఉండాలి, వాళ్ళు తినాలి, వాళ్ళు అందుబాటులో ఉండాలి కదా. ఉన్నప్పుడు అందరికీ చేసి పెడతాను. సో ఇప్పుడు ఇలా చేసాం కదండి, దీన్ని ఇలా వస్తుంది. ప్లేట్ అందుకోండి రవి గారు. ఉందా? సూపర్, స్మెల్ బి అచ్చా. సతీమణి గారు కూడా వచ్చాక అప్పుడు స్టార్ట్ చేద్దాం తింటాం. ఓకే అండి, సూపర్ అమ్మ, బాగుంది. ఇలా అన్నమాట. ये उड़द की दाल के लड्डू है, इसको बना के 1 महीना भी रख सकते घर में. रोज బచ్చ చేస్తాం, నన్ను పిసినారు అనుకుంటారు. చక్కగా చేతి నిండా తీసుకొని మళ్ళీ గట్టిగా అనేస్తే ఊడిపోతుంది. మెల్లగా చేయాలి, మెల్లగా